సైకిల్ మీద వచ్చినప్పుడు హలో అన్నది. బైక్ మీద వచ్చినప్పుడు ఓయ్ అన్నది. కారులో వచ్చినప్పుడు డార్లింగ్ అన్నది. అవన్నీ నావి కాదు అంటే అవునా అన్నయ్య అన్నది. భార్యాభర్తలు సైలెంట్గా పడుకున్నారు. ఇద్దరి మధ్యలో ఎలాంటి మాటలు లేవు. భార్య మెదడులో ఏవేవో ఆలోచనలు. ఈయన ఎందుకు నాతో మాట్లాడటం లేదు? నేను తన కళ్ళకు అందంగా కనిపించటం లేదా? నాపై ఏమైనా కోపం వచ్చిందా? తన జీవితంలో ఇంకో అమ్మాయి ఎవరైనా ఉన్నారా? భర్త మనసులో ఒకటే భయం, నేను తాగిన వాసన నా భార్యకు తెలియకుండా ఉంటే చాలు. ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజుల్లో హాస్పిటల్లో పుడుతున్నాం, తరచూ హాస్పిటల్కి వెళ్తున్నాం.